సార్ ప్రధానిగా మోదీ గారు రిటైర్మెంట్ తీసుకోబోతున్నారు. ఆయన ప్లేస్‌లో ఇప్పుడు యోగి ఆదిత్యనాథ్ గారు ప్రధానమంత్రి కాబోతున్నారంటే ఒక వార్త ఇప్పుడు దేశవ్యాప్తంగా కూడా వైరల్ అయిపోతుంది సార్. అంటే ఇది ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగత్ గారు చేసిన కామెంట్స్ వల్లే ఇది వైరల్ అవుతుంది. సో ఆయన కూడా ఈ విధంగానే చెప్పినట్టుగా తెలుస్తుంది. మరి నిజంగా ఇప్పుడు మోదీ గారు దిగిపోతున్నారా? మరి ఆయన ప్లేస్‌లో యోగి గారే వస్తారా? ఇంకెవరైనా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా? మరోవైపు ఇటు బీజేపీకి, ఆర్ఎస్ఎస్‌కు గొడవలున్నాయి. సో ఇదంతా పట్టించుకోవద్దన్న వ్యాఖ్యలు బీజేపీ నుంచి కూడా వినిపిస్తున్నాయి. మరి ఏం జరిగే అవకాశం ఉంది? మోడీ రిటైర్మెంట్ గురించి ఇప్పుడు కాదు చర్చ, ఎప్పటి నుంచో జరుగుతుంది. దీనికి ప్రధాన కారణం ఏంటంటే 2019లోనే మోడీనే ఒక రూల్ తీసుకొచ్చాడు. అదేంటంటే 75 ఏళ్ళు పైబడిన తర్వాత రిటైర్డ్ అయిపోవాలి, వాళ్ళు లీడ్ చేయకూడదు, మెంటర్స్ గా ఉండొచ్చు. అందుకనే మార్గదర్శక మండలిలో వాళ్ళు ఉండి పార్టీని గైడ్ చేయడం అనేది చేయాలి తప్ప వాళ్ళు లీడ్ చేయడం అనేది చేయొద్దు అని చెప్పి మోడీని చెప్పి అద్వానీ, ఎల్కే అద్వానీని, మురళీ మనోహర్ జోషిని, జస్వంత్ సింగ్ ఇలాంటి వాళ్ళంతా పక్కన పెట్టడం కనపడుతుంది మనకి. ఆల్రెడీ గుజరాత్ సీఎం ఆనంద్ బెన్ పటేల్ని కూడా ఇలాగే రిజైన్ చేయించారు 2016లోనే. సో అంటే ఓవరాల్ గా ఏంటంటే పార్టీలో 75 ఏళ్ళు పైబడిన వాళ్ళు ఉండొద్దు, లీడ్ చేయొద్దు అని మోడీనే రూల్ తీసుకొచ్చాడు కాబట్టి ఆ రూల్ మోడీకి కూడా వర్తిస్తుంది. కాబట్టి మోడీ ఇప్పుడు సెప్టెంబర్ 17, 2025 నాటికి మోడీకి 75 ఏళ్ళు నిండుతాయి. కాబట్టి మోడీ దిగేసి ఆ ప్లేస్ లోకి వేరే వాళ్ళని ప్రధానమంత్రి చేయాలి అన్న డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో నిన్న ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ఆయన ఒక ప్రోగ్రాంలో నాగపూర్లో ఆర్ఎస్ఎస్ హెడ్ క్వార్టర్లో మోరోపంత్ పెంగలే అంటారు. మోరోపంత్ పెంగలే ఎవరంటే మరాఠీ సామ్రాజ్యానికి ఫస్ట్ పీష్వాగా ఉన్నాడు. సో ఆయన ఆర్ఎస్ఎస్ నాయకుడు కూడా. సో ఆయన సంబంధించి ఒక పుస్తకం ద ఆర్కిటెక్ట్ ఆఫ్ హిందూ రిసర్జెన్స్ అనే ఒక బుక్ ఆవిష్కరణ చేశాడనమాట మోహన్ భగత్. ఆవిష్కరణ చేసేటప్పుడు ఆయన ఒక వ్యాఖ్య చేశారు. అదేంటంటే ఈ మోరోపంత్ పెంగలే ఒక మాట చెప్పాడు. అదేంటంటే 75 సంవత్సరాలు నిండిన తర్వాత నీకు సెలవు కప్పారంటే అర్థం ఏంటంటే నీకు ఒక నిర్దిష్ట వయసు వచ్చేసింది, ఇక నువ్వు పక్కకు తప్పుకొని ఇతరులను పనిచేయడానికి నువ్వు అనుమతి ఇవ్వాలి అనేది ఆయన చెప్పారు. అనేది ఈయన అనౌన్స్ చేశారు. ఎవరు? మోహన్ భగవత్. ఆయన్ని కోట్ చేస్తూ ఈ డైలాగ్ చెప్పారు. సో ఇప్పుడు కాంటెక్స్ట్ ఏంటి? ఆల్రెడీ చర్చ జరుగుతుంది కాబట్టి మోడీ రిటైర్డ్ అవ్వాలి అని మోహన్ భగవత్ ఇండైరెక్ట్ గా చెప్పినట్టుగా దీన్ని వ్యాఖ్యానిస్తున్నారు. ముఖ్యంగా శివసేన తాకరే వర్గం సంజయ్ రౌత్ దీని మీద మాట్లాడాడు. అట్లాగే కాంగ్రెస్ నుంచి జయరాం రమేష్, పవన్ ఖేరా వీళ్ళిద్దరు మాట్లాడారు. ముఖ్యంగా జయరాం రమేష్ ఇది క్లియర్ గా మోడీని గురించి అన్నాడు. మోడీ ఏమో పాపం అక్కడ అనేక బిరుదులు సంపాదిస్తూ దేశాలు తిరుగుతూ ఉన్నాడు, ఆయన వచ్చేసరికి ఇక్కడ నువ్వు దిగిపో అని చెప్పబోతున్నారు. మోడీకి కూడా ఒక అవకాశం ఉంది, నాకే కాదు నీకు కూడా 75 ఏళ్ళు వస్తున్నాయి కదా, నువ్వు కూడా దిగిపో అని మోహన్ భగవత్ అని కూడా అనొచ్చు. ఒక్క దెబ్బకు 2 పెట్టలు అనేది ఆయన కామెంట్ చేశాడు. అంటే మోహన్ భగవత్ కూడా మోడీ కంటే 6 రోజుల ముందే, అంటే 11వ తేదీ ఆయనకి 75 ఏళ్ళు నిండిపోతాయి. సో మోహన్ భగవత్ కూడా ఆర్ఎస్ఎస్ చీఫ్ నుంచి దిగిపోవాలి, వేరే వాళ్ళకి ఇవ్వాలి. మోడీకి వర్తిస్తే ఆయనకి కూడా వర్తించినట్టే కదా. కాబట్టి అది జరగదు, ఇది జరగదు, లేకపోతే 2 జరగాలి. మోడీని కానీ ప్రెజర్ చేస్తే నువ్వు కూడా దిగిపో అని మోడీ అనొచ్చు అన్న చర్చలు నడుస్తుంది. సో ఇక్కడ ఏంటంటే మనకి ఆర్ఎస్ఎస్ అనేది బీజేపీ ఈ రెండింటికి మధ్య సంబంధం ఏంటి అందరికి తెలుసు. ఆర్ఎస్ఎస్ అనేది ఒక పేరెంటల్ బాడీ. అది ఆర్ఎస్ఎస్ నుంచి తయారైన వాళ్ళే బీజేపీ నాయకులకు ఎదుగుతారు. ఈ ఆర్ఎస్ఎస్ మీద ఎంతో రీసెర్చ్ చేసిన వాల్టర్ అండర్సన్ అనే ఆయన పుస్తకం రాశారు. దాంట్లో ఆయన సెకండ్ ఆర్ఎస్ఎస్ చీఫ్, అంటే ఆర్ఎస్ఎస్ ని స్థాపించిందేమో శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ, దాని తర్వాత దాని సిద్ధాంతకర్త గోల్వాల్కర్ అనమాట. ఆయన సెకండ్ చీఫ్ గా ఉన్నాడు. ఈ సెకండ్ చీఫ్ దగ్గర నుంచి ఆర్ఎస్ఎస్ ఎలా ఎదుగుతూ వచ్చింది, ఆర్ఎస్ఎస్ కి బీజేపీకి ఉన్న రిలేషన్షిప్స్, దీని మీద పనిచేసిన వాల్టర్ అండర్సన్ ఏమంటాడంటే అసలు నాన్ ఆర్ఎస్ఎస్ బీజేపీ లీడర్స్ ఎవరు కూడా ప్రముఖంగా లేరు మనకి. ఆర్ఎస్ఎస్ ఎప్పుడు కూడా ఒప్పుకోదు, ఆర్ఎస్ఎస్ నుంచే బీజేపీ లీడర్స్ ఉండాలి తప్ప ఆర్ఎస్ఎస్ బయట నుంచి బీజేపీ జాతీయ నాయకుల్ని అది అంగీకరించదు, అక్కడికి వెళ్ళడానికి ఆర్ఎస్ఎస్ ఒప్పుకోదు. ఆర్ఎస్ఎస్ గ్రూప్ లోనే బీజేపీ పనిచేస్తుంది అనేది ఆయన చెప్తాడనమాట. సో
అందువల్ల బీజేపీ మీద ఆర్ఎస్ఎస్ గ్రిప్ అయితే వాస్తవం. మోడీ కూడా ఆర్ఎస్ఎస్ నుంచి వచ్చిన వ్యక్తి. కాకపోతే మోడీని తప్పిస్తే ఇప్పుడు సమర్థవంతమైన నాయకుడు ఎవరు అనుకున్నప్పుడు ఆర్ఎస్ఎస్ కి ఉన్న ఛాయిస్ ఏంటంటే నితిన్ గడ్కరీ. నితిన్ గడ్కరీ నాగపూర్ నుంచి వచ్చిన వ్యక్తి, లీడరు. అంటే ఆర్ఎస్ఎస్ ఎకో సిస్టంలో పెరిగి లీడర్ అయిన వ్యక్తి ఇప్పుడు నితిన్ గడ్కరీ. ఆయన సమర్థుడు. ఆయన ఇప్పుడు రవాణా శాఖ చూస్తున్నాడు. సో ఆయన్ను నెక్స్ట్ తీసుకురావాలనేది ఆర్ఎస్ఎస్ కి ఉంది. కానీ బీజేపీలో ఇటు అయితే అమిత్ షా అవ్వాలి, లేదంటే యోగి అవ్వాలి అనేది ఉంది. అమిత్ షా నిజానికి మోడీ ఛాయిస్ అయితే అమిత్ షానే. ఎందుకంటే మోడీకి యోగి పట్ల కొన్ని రిజర్వేషన్స్ ఉన్నాయి, యోగికి కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. యోగి ఏంటంటే ఎవరి మాట, బీజేపీ మాట కూడా వినే వ్యక్తి కాదు యోగి బీజేపీ కంటే కూడా హార్డ్ లైనర్ అంటారు అనమాట. సో ఇవాళ మోడరేట్ లీడర్ కావాలి. ఎందుకంటే అబ్సల్యూట్ మెజారిటీ బీజేపీకి వచ్చే పరిస్థితి లేదు. కొయిలేషన్ పాలిటిక్స్ నడపాలి. కొయిలేషన్ పాలిటిక్స్ నడపాలంటే ఎంతో కొంత లిబరల్ భావజాలం ఉండాలి. కంప్లీట్ గా హార్డ్ లైనర్ ఉండి స్ట్రాంగ్ హిందుత్వవాదిగా ఉంటే కష్టం. నేను చాలాసార్లు చెప్తుంటా, బీజేపీకి హిందుత్వ అజెండా అనేది ఊరికే పేరుకి మాత్రమే, కానీ నిజంగా దానికి బీజేపీకి ఇవాళ మోడీ నాయకత్వంలో ఉండే బీజేపీకి హిందుత్వ కంటే కూడా అధికారం ఇంపార్టెంట్. అధికారమా హిందుత్వం అంటే హిందుత్వాన్ని పనంగా పెడతారు, కానీ అధికారాన్ని వాళ్ళు పనంగా పెట్టరు. కాబట్టి అధికారం కోసం హిందుత్వానైనా ఆర్ఎస్ఎస్ నైనా పక్కన పెడతారు. మనం కానీ చూస్తే 2024లో ఎన్నికలకు ముందు జేపీ నడ్డా ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. అదేంటంటే ఒక ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, వీ హ్యావ్ గ్రోన్ మోర్ క్యాపబుల్ నౌ, ద బీజేపీ రన్స్ ఇట్ సెల్ఫ్ అన్నాడు. అంటే ఆర్ఎస్ఎస్ మిమ్మల్ని అడుగుతుందా అంటే, లేదు, మేము ఇప్పుడు బీజేపీ ఇండిపెండెంట్ గా క్యాపబుల్ అయింది, మేమే మమ్మల్ని నడుపుకోగలం, మమ్మల్ని ఎవరు నడపాల్సిన అవసరం లేదు అనేది జేపీ నడ్డా చెప్పాడు. ఈవెన్ మోడీ కూడా 10 ఏళ్ల పాటు అసలు ఆర్ఎస్ఎస్ హెడ్ క్వార్టర్కి రాలేదు. ఈ మార్చిలో ఆయన నాగపూర్కి వెళ్ళి ఆర్ఎస్ఎస్ హెడ్ క్వార్టర్ని సందర్శించాడు మోడీ. అంటే మోడీ కూడా ఆర్ఎస్ఎస్ కి ఒక విధేయత కాకుండా ఇండిపెండెంట్ గా బీజేపీని నడిపే పద్ధతులకి వెళ్ళిపోయాడు. అందుకనే భగవత్ కూడా అహంకారం తగ్గించుకోవాలి, ఇతరులతో డీల్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఇలాంటివి అప్పుడప్పుడు, ముఖ్యంగా ఎన్నికల్లో బీజేపీకి 60 సీట్లు తగ్గిన తర్వాత మోహన్ భగవత్ ఓపెన్ గానే విమర్శించాడు కూడా. సో ఇట్లాగా ఒక ఆర్ఎస్ఎస్ ఫోల్డ్ లో ఉండాల్సిన బీజేపీ మోడీ నాయకత్వంలో ఆ ఫోల్డ్ లో కంప్లీట్ గా లేదు. చాలా విషయాల్లో ఇండిపెండెంట్ థింకింగ్ బీజేపీకి ఉంది, బీజేపీ ఇండిపెండెంట్ గా పనిచేస్తుంది అన్న ఇది వస్తుంది అనమాట. అంటే ఆర్ఎస్ఎస్ ఎకో సిస్టంలో మోడీ కంప్లీట్ గా ఇమడట్లేదు. ఆయనకి ఎందుకంటే పొలిటికల్ ఆస్పిరేషన్స్ ఉన్నాయి, తాను రికార్డు క్రియేట్ చేయాలి. ఇప్పటికి 2 సార్లు ఆయన అయిపోయి 3వ సారి ఉన్నాడు, 4వ సారి కూడా తను రావాలి, పిఎం కావాలి అనేది ఆయనకు ఉన్నాయి. అందుకనే మోడీ బతికున్నంత వరకు ఆయనే ప్రధానమంత్రి అని అమిత్ షా చాలాసార్లు చెప్తున్నాడు. నిన్న కూడా ఆర్ఎస్ఎస్ కూడా దీనికి ఒక వివరణ ఇచ్చింది. ఎందుకంటే మోహన్ భగవత్ మోడీ గురించి చెప్పలేదు, ఓన్లీ ఈ మోరే పంత్ యొక్క మేధావితనం, చమత్కారాన్ని గురించి చెప్పడానికి మాత్రమే ఈ కొటేషన్ ఇచ్చాడు తప్ప, అంటే ఏజ్ అయిపోయిన తర్వాత యువతకి పెద్దపీట వేయాలి అన్న జనరల్ యాంగిల్లో చెప్పాడు తప్ప మోడీని ఉద్దేశించి చెప్పలేదని ఆయన చెప్పాడు. అలాగే బీజేపీ నాయకులు నిన్న దేవేంద్ర ఫడ్నవీస్ మహారాష్ట్ర ముఖ్యమంత్రి కూడా, ఇది మొఘలుల ట్రెడిషన్, అంటే ఒక వ్యక్తి అధికారంలో యాక్టివ్గా ఉన్నప్పుడు వారసుడు గురించి మాట్లాడడం అనేది మొఘలుల ట్రెడిషన్ తప్ప ఇది హిందువుల ట్రెడిషన్ కాదు. హిందువుల ట్రెడిషన్ ఆ రాజు చనిపోతేనే అనారోగ్యంతో పక్కకి వెళ్తానో మాత్రమే వారసు చర్చ వస్తుంది తప్ప ఆయన యాక్టివ్గా ఉన్నప్పుడు వారసుడు అనే చర్చ రాదు. కాబట్టి మోడీ యాక్టివ్గా ఉన్నాడు, హెల్తీగా ఉన్నాడు, ఆయన మైండ్ చాలా చురుగ్గా ఉంది, బాగా పనిచేస్తున్నారు. కాబట్టి ఇప్పుడు వారసుల గురించి చర్చ అసలు లేదు అనేది ఆయన ఫడ్నవీస్ కూడా చెప్పాడు అనమాట. సో అంటే దీనికి వాళ్ళు ఎక్సెప్షన్ కూడా చెప్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ ఎన్నికల్లో హేమాల్ని 75 ఏళ్ల తర్వాత పోటీ చేసింది, యడియూరప్ప యాక్టివ్గానే ఉన్నాడు 75 ఏళ్ళు అయినా కూడా. ఇలాగా 75 ఏళ్ళు అయినా కూడా కొంతమంది నాయకులు ఉన్నారు, కొంతమంది నాయకుల్ని మోడీ పక్కన పెట్టాడు. సో ఓవరాల్ గా ఏంటంటే నేను పరిశీలించిన నా అభిప్రాయం, మోడీ బతుకున్నంత వరకు ఏ ఆర్ఎస్ఎస్ కూడా మోడీని అయితే కంట్రోల్ చేసే పరిస్థితి లేదు. కంప్లీట్ గా
మోడీకి నెక్స్ట్ ఎలక్షన్లో సీట్లు రాకపోతే చెప్పలేం, కానీ ఆయన సీట్లు తెచ్చుకోగలిగి గవర్నమెంట్ ఫామ్ చేయగలిగినంత కాలం ఆయనకి డోకా ఉండే అవకాశం లేదు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్.